హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మనమైతే N15 ఉంది కదండి, అమరావతి దగ్గర అయితే చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి N15 నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుంది. ఇక్కడ నుంచే చూడండి, అవి వెళ్ళేవి అమరావతి వెళ్ళే రూట్ అండి. ఆ రూట్ నుంచి వస్తే మనకి ఇప్పుడు మనం సైడ్న ఉంది కదా రూట్, ఆ రూట్ నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, ఇటు పక్క వచ్చేసి మనకి సీడ్ యాక్సిస్ రోడ్కి కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రోడ్ స్ట్రైట్ అయితే ఇది మనకి ఎదురుగా కనిపించేది మొత్తం అయితే డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం ఒక 20-25 అడుగులు లోతు అయితే డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయండి. చేసుకుంటా వస్తున్నారు ఆ సైడ్ నుంచి. అలాగే చూసుకుంటే వర్క్ అయితే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా మనకి ఫస్ట్ ఏంటంటే లెవెల్ చేసుకుని రోడ్ పరంగా క్లియర్ చేసుకుంటా ఒక లెవెల్గా స్టార్ట్ చేసి వస్తారన్నమాట వీళ్ళైతే. చూడండి, ఇంకా ఇటు పక్క అయితే డ్రైనేజ్ అయితే స్టార్ట్ చేశారు ఎప్పుడో. ఇది వచ్చేసి మనకి అమరావతి రూట్ అండి. మనం తాడేపల్లి ఆ రూట్ నుంచి ఈ రోడ్డు మీద వస్తామన్నమాట. ఇలా వచ్చి మనకి ఇప్పుడు రైట్ నుంచి అయితే వెళ్ళిపోతాం. అలాగే చూడండి, ఇదైతే కనెక్టివిటీ. ఈ రోడ్ అయితే మనకి డైరెక్ట్గా ఎక్కడ వెళ్తుంది అంటే, మనకి కాజా టోల్ ప్లాజా ఉంది కదండి, ఆ సైడ్ అయితే వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే ఇలా నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేవి మొత్తం 4 ఉన్నాయన్నమాట. N16 ఒకటి, అలాగే 15, 14, అలాగే 10 ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. ఇంకొన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడైతే లెవెల్ అయితే చేశారు, చూస్తున్నారు కదా మీరు. మొత్తం చూడటానికైతే వర్క్ అయితే పర్లేదు జరుగుతుంది అన్నట్టు ఉంది. అలాగే మనకి కార్నర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ కొత్తగా ఒకటి హాస్పిటల్ అయితే కడుతున్నారన్నమాట. అది కూడా నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను. చూడండి, ప్రస్తుతం వర్క్ అయితే ఇలా ఉంది. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం అన్నమాట, ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది ఏంటని. చూడండి, పక్కనైతే మొత్తం పచ్చని పొలాలు, చాలా బాగుంది చూడ్డానికి. ఇంకోటి ఏంటంటే ఈ గట్టులాగా ఉంది కదా, దీని తర్వాత అటు పక్క అయితే మొత్తం కొండలు అవన్నీ ఉన్నాయి. అటు పక్క కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఆ ఏరియాలో. అలాగే కొన్ని వర్షపు నీరు అయితే సైడ్ ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఆ సైడ్ అయితే N16 అయితే వస్తుందండి. అసలు అటు పక్క అయితే కొంచెం పెద్ద రోడ్డు అయితే వేస్తున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మన తాడేపల్లి నుంచి వచ్చేటప్పుడు మనకి సీడ్ యాక్సిస్ రోడ్ ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి ఒక రైట్ టర్న్ తీసుకున్నట్టు, రైట్ లేదా లెఫ్ట్ టర్న్ రెండు ఉన్నాయి. అటుపక్క అయితే మనకి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వస్తే మాత్రం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. ఇటు నుంచి మనకి కొండలు అవి కనిపిస్తున్నాయి కదా, ఆ సైడ్ నుంచి వచ్చినప్పుడు అయితే మనకి రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. చూశారు కదా, మనకి దగ్గరలోనే ఉంది ఇక్కడ నుంచి మంగళగిరి అయితే. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని టోటల్గా. ఇక్కడ చూడండి, అప్పటి ప్రభుత్వంలో పెట్టినవి, అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. బట్ గత ప్రభుత్వంలో అయితే కొన్ని ఆపేశారు కదా, ఆ టైంలో సైడ్ పెట్టినవి. ఇప్పుడు కొంచెం పాడైతే అయిపోయింది, చెక్ చేసి యూజ్ చేస్తారన్నమాట. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పవర్ ప్లాంట్ అండి. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి పక్కన కొండ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి కొండపల్లి అండి. మనకి కొండపల్లి ఫోర్ట్ వినే ఉంటారు కదా, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ ఏరియాలోనే కనిపిస్తాయండి. మధ్యలో అయితే కృష్ణానది అయితే ఉంది. ఇక్కడ నుంచి రేవ్ అయితే ఉందన్నమాట, లాంచీ టైప్లో. మనం అక్కడ వెళ్ళి స్టార్ట్ అయితే వాళ్ళు తీసుకెళ్తారు. చూశారు కదా, మీకు గట్టు పక్కన అని చెప్పాను కదా ఇందాక, వాటర్ అవి ఉన్నాయని పక్కన. చూడండి, ఈ సైడ్ అయితే కొన్ని వర్షపు నీరు అయితే కొన్ని నిలిపి ఉన్నాయి. దాంతోపాటు 16 రోడ్ అయితే కొంచెం దూరం ఏమీ లేదు, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు ఎదురుగానే అది. ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుదాం అన్నమాట. చూడండి, ఇక్కడ చెప్పాను కదా మీకు 20-25 అడుగులైతే లోపల డ్రైనేజ్ ఉందని. మనకి వర్షం వాటర్ అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి దానివల్ల ఆగిపోయింది కనిపించడం. చూడండి, టోటల్గా మనకి రోడ్ ప్రకారంగా ఎలా వేయాలి ఏంటని టోటల్గా స్టార్ట్ అయిపోయింది. అలాగే లెవెల్ కూడా చేసుకుంటూ వస్తున్నారు, కనిపిస్తుంది కదా మీకు. మనకి ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ అయితే లెవెల్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడైతే సాయిల్ పరంగా చూసుకుంటే మనకి బ్లాక్ సాయిల్ అండి. బ్లాక్ సాయిల్ అంటే మొత్తం పంటలు దీని మీద అయితే బాగా పండుతాయని నేను కూడా విన్నాను. దాంతోపాటు ఈ సాయిల్ ఏంటంటే ఎండితే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఈ మట్టి అయితే. అలాగే ఇక్కడ వర్క్ పరంగా జరుగుతాయి కదా, ఒక్కో టీం అయితే ఒక్కో ప్లేస్లో అయితే ఉంటున్నారు వర్క్ జరిగేటప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే,
ఇప్పుడు మనం N6, N8, N10 అలా చూసుకుంటూ వచ్చాం. ఈ ప్లేస్ ఏంటంటే మనకి చాలా దూరంగా అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడైతే ఇల్లులు కూడా పక్కనే అయితే ఏమీ లేవు. బట్ ఏంటంటే కొంచెం దూరంలో ఉన్నాయి. మనకి ఇప్పుడు మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లేదంటే విట్టైనా ఇక్కడ నుంచి చాలా దూరం అండి. మనం చాలా దాటి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్లో ఉన్న మెయిన్ వర్క్ అయితే చూడండి. ఇక్కడ నుంచే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయినా, వాటర్ లైన్ అయినా, గ్యాస్ లైన్ అయినా, అలాగే మనకి డ్రైనేజ్ది కూడా కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ సపరేట్గా నడుస్తున్నాయి మొత్తం ఒకే ఏరియాలో. ఇది మొత్తం ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారన్నమాట. చూడండి వాళ్ళైతే వర్క్ అయితే చాలా శుభ్రంగా బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేసి 1 వీక్ అయిందంట. 1 వీక్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది వీళ్ళ దగ్గర అయితే. ఎందుకంటే కాంట్రాక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటారు కదా వర్క్ని ప్లేసెస్ బట్టి. అలాగే మనకి ఈ సైడ్ చూసుకుంటే చూడండి వర్క్ అయితే అయ్యింది కొంచెమైనా. మీకు కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి దగ్గర ఒకే లైన్ అంటే కట్ అవ్వకుండా అయితే ఒక 1.5 కిలోమీటర్ అయితే అలా ఉందన్నమాట. అంటే కనెక్ట్ చేసుకు వస్తున్నారు. ఒక సైడ్ ఏమో లెవెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక సైడ్ ఏమో మనకి ఒక వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేషనల్ హైవేకి 3 లైన్స్ 6 వే ఉంటాయి కదా. సర్వీస్తో కలిపి 6 వే ఉంటుంది. మామూలుగా అయితే 3 లైన్స్ ఉంటాయి. అలా ఒక 3 లైన్ అయితే వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ హైవేస్ మీద వర్క్ ఎందుకు లేట్గా కనిపిస్తుంది అంటే దీనికి లెవెల్స్ ఆఫ్ వే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి బయట రోడ్స్ ఏమైనా వేయాలంటే ఫస్ట్ ఒక లెవెల్ చేసి దాని మీద ఒక కాంక్రీట్ టైప్లో వేసి ఇంకో 2 లేయర్స్ అయితే వేస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం 6-7 లేయర్స్ అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా. టోటల్గా ఒక హాఫ్ వచ్చేసి మనకి స్టార్ట్ చేశారు అవుతుంది. చూడండి మనం అక్కడ నుంచి వచ్చాము, స్పీడ్గానే వచ్చాం. దాని ద్వారా ఏంటంటే మనకి ఒక 1.5 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, కొంచెం కట్ అయ్యి అయితే జరుగుతుంది. తర్వాత ఒకేసారి జాయింట్ పరంగా అయితే జరుగుతుంది అన్నమాట వాళ్ళకి. అంటే కనెక్ట్ చేస్తారు. ఇక్కడ వర్క్ పరంగా అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి వర్క్ అయితే కొంచెం స్పీడ్గానే స్టార్ట్ అయింది అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే 1 వీక్లో వాళ్ళు గోడ కట్టేశారు. ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సాయిల్ రీసెర్చ్ ఇవన్నీ కరెక్ట్గా ఎలా ఉన్నాయి ఏంటని. మొత్తం మామూలుగా ఏంటంటే గడ్డి ఇవన్నీ ఉండేవి. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేశారు కదా, మొత్తం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా మీకు కూడా. చూడండి అటుపక్క ఒకటి ఉంది, ఇటుపక్క ఒకటి ఉంది. మనకు వాటర్ కనిపిస్తున్నాయి. దాని పక్కన కూడా ఇంకోటి ఉంది. ఇంకోటి అంటే దాని పక్కన ప్లస్ దాని కింద కూడా ఉంది. చూడండి ఇప్పుడు మనమైతే పైప్ లైన్ డ్రైనేజ్ పై ఉన్నాం అన్నమాట. అలాగే మనకి రైట్ సైడ్లో ఇంకోటి కూడా ఉంది చూస్తున్నారు కదా. అది వచ్చేసి మనకి కరెంట్ది, ఇది వచ్చేసి మనకి వాటర్ ఆర్ ఇంకోటి వేరేది ఏంటంటే ఇది వచ్చేసి మనకి నెట్వర్క్ కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వస్తాయి. మొత్తం 4 రకాలుగా ఉన్నాయి. పైప్ లైన్ ఇక్కడే, అలాగే గ్యాస్ ఇక్కడే, కరెంట్ ఇక్కడే, నెట్వర్క్ లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం వర్క్ అయితే అయిపోతే మాత్రం కొంచెం చాలా అప్డేటెడ్గా కనిపిస్తుంది. ముందు నుంచి చెప్తున్నారు కదా చంద్రబాబు గారు సింగపూర్లా చేస్తా అన్నట్టుగా. అలా కొన్ని అప్డేట్స్ అయితే వేరే కంట్రీ నుంచి ఐడియాలజీగా చేస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా. ప్రజెంట్ వర్షం వల్ల ఇలా కనిపిస్తుంది కానీ లేకపోతే మనకి మొత్తం వాటర్ ఎండిపోయినట్టు ఉండేది. అలాగే ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఏంటంటే వాటర్ చూశారు కదా కొంచెం అయితే ఉంది ఇక్కడ. ఇంతకుముందు మనం ముందు చూసిన చోటే చాలా ఉన్నాయి, అది మనకు కనిపించలేదు ఇందాకైతే. అలాగే చూడండి మొత్తం క్లియర్గా పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మనకు అండర్ గ్రౌండ్ కూడా కనిపించదు. ఆ పైప్ లైన్స్ అయినా వాటర్ది అయినా మొత్తం చూస్తున్నారు కదా. సేమ్ ఇలా ఫ్లాట్గా అయితే చేస్తారు టోటల్గా. ఇది వచ్చేసి మనకి ఒక ప్లేస్లో అయితే కనెక్షన్స్ కలుస్తాయి. చూడండి ఈ ప్లేస్ ఉంది కదా, ఇలాంటి ప్లేసెస్లో అయితే కనెక్షన్ పరంగా కొన్ని దారులు అయితే ఉంటాయి. అది మనకి ఇప్పటికీ మూసారు. మొత్తం వచ్చేసి ఇంకో ప్లేస్ అయితే మెయిన్ స్టేషన్ టైప్లో ఒకటి ఉంటుంది. మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఆగండి. చూడండి అన్ని కనెక్షన్స్కి ఇక్కడ నుంచే మనకి మొత్తం మారుతూ ఉంటుంది. ఏ ప్లేస్కి ఎటు వెళ్ళాలి ఏంటి అని మొత్తం ఒక కరెంట్కి బాక్స్ ఎలా ఉంటుంది, ఏ సైడ్ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అలా ఉంటుంది మొత్తం. చూస్తున్నారు కదా. ఇది ఫ్రెండ్స్ మొత్తం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ గురించి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో వీడియోస్ వాళ్ళైతే మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కొంచెం దాని గురించి అయితే టోటల్గా తెలుస్తుంది. Thank you so much for watching to all.